వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి కూడా మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ రెహమాన్ రాజీనామా చేశారు. ఇక బుధవారం విశాఖలోని డాబా గార్డెన్స్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి నాయుడు ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పడంతో స్థానిక ముస్లిం నేతల కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ వచ్చే నెలలో విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడాక ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ముఖ్యంగా స్థానిక ముస్లింల పెద్దల అభిప్రాయం తీసుకుని ఏ పార్టీలో చేరాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను ఏమాత్రం పరీక్షించలేకపోయిందని వోక్స్ ఆస్తులను పరిరక్షించడంలో విఫలమైందన్నారు. ముస్లింల సమస్యలను పలుమార్లు వైసీపీ ముఖ్య నేతలకు నివేదించినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూశాను, మీతో కూడా చాలా సాన్నిధ్యంగా వెళ్ళేవాడిని. నన్ను మొదట ఎమ్మెల్యే చేసింది జర్నలిస్ట్, అప్పుడున్న జర్నలిస్ట్ మహానుభావులు చేశారు. నేను ఇప్పటికీ మీ అందరితో మీకు రుణపడి ఉంటాను. నాకు మీకు తరాలు మారి ఉండొచ్చు కానీ అంతరం మాత్రం లేదు. ఆ తరం నుంచి ఈ తరం దాకా మీతో కలివిడిగా ఉండి, ఎందుకంటే పాత్రికేయ రంగం అనేది ఒక పవిత్ర రంగం, దాన్ని అందరూ గుర్తించరు. కానీ ఆ గుర్తించిన వల్ల నేను వస్తున్నాను. ఈరోజు విశేషం ఏంటంటే, ఈ మధ్య మా ముస్లిం పెద్దలు కొంతమంది నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసి, సార్ మన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ ప్రోద్బలంతో వెయిట్ చేస్తూ ఉంటే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ ప్రోగ్రాంలో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు. ఆ రివ్యూ తర్వాత మైనారిటీల కోసం ఏం చేస్తామనేది ఒక పత్రికలకి కొన్ని విషయాలు రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి, వీళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉన్న వక్ఫ్ ల్యాండ్స్ దాదాపు 5,000 పైచిలకు ఎకరాలు మాకు ఒక కోడ్లో ల్యాండ్స్ ఉన్నాయి. ఇవి మినిమం 5,000 కోట్లు మినిమం. తర్వాత 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ ఉన్నాయి మాకు, కానీ అన్ని ఎకరాలు చాలాసార్లు చాలామందికి చెప్పాం. గత ప్రభుత్వంలో కూడా నేను వైసీపీలో జనరల్ సెక్రటరీ కూడా చేశాను. దఫాలుగా మైనారిటీల సమస్యలే కాకుండా అనేక సమస్యల మీద చెప్తా ఉంటే పట్టించుకోలే. చిన్న విషయం చెప్తాను. నేను ఎలక్షన్ ఒక 5-6 నెలల ముందు ఎవరైతే ఇక్కడ సామంతరాజు ఉంటారో వారికి నేను చెప్పాను, సార్ పరిస్థితి బాగాలేదు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు, మీరు కింద గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్తగా నా అభిప్రాయం అది అంటే, ఎందుకు బాగలేదని అడిగారు. ఎందుకు బాగలేదంటే, మీరు ఎంతన్నా చేయండి సార్, కామన్ మ్యాన్ షుడ్ ఫీల్ హ్యాపీ. మీరేం చేశారు, మా ఎన్టీ రామారావు దేశంలో మొదటిసారిగా పెట్టిన హెల్త్ యూనివర్సిటీని ఆయన పేరు తొలగించడం అనేది ప్రజలు బయటికి చెప్పకపోవచ్చు, కానీ చాలా బాధాకరమైన విషయం సార్. వైఎస్ఆర్ పేరు పెట్టాలంటే ఇంకో చోట పెడదాం, ఇంకో యూనివర్సిటీ పెట్టండి, దానికి వైఎస్ఆర్ పెట్టండి. అంతేగాని మహానుభావుడు ఎవరైతే ఈ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయాడో ఆయన పేరు తొలగించడం మాత్రం చాలా మంది హర్ట్ అవుతున్నారని చెప్పారు. ఆయన అక్కడ చెప్పారో లేదో నాకు తెలియదు, దాని మీద స్పందన లేదు. రెండోది చెప్పాను, విఐపి రోడ్ అనేది చాలా ప్రశస్తమైన రోడ్ సార్. దాని మీద
ప్రజలందరూ ఆక్రందన చేస్తున్నారు. అటు జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ చేయకముందు నేను అప్పటి సిపి గారికి నేను వాట్సాప్ మెసేజ్ నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. అయ్యా సిపి గారు, ఒక ఇంపార్టెంట్ రోడ్డుని మీరు బ్లాక్ చేయడం అనేది రోజుకి కొన్ని వేల మంది అటు పాసర్స్ ఉంటారు, వాళ్ళందరినీ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారంటే ఆయన అసమర్థతను వ్యక్తం చేశాడు యూనివర్సిటీ. తర్వాత నేను ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారికి వెళ్ళి చెప్పాను, అయ్యా ఇది మంచిది కాదు, అది తొలగించండి అని. కానీ రెస్పాన్స్ లేదు. ఇంకోసారి సడన్ గా ఒక రోజు నాకు తెలిసి మన బీచ్ రోడ్లో వ్యూ పాయింట్ ఉంది, కలాం వ్యూ పాయింట్ అని మన మాజీ ప్రెసిడెంట్ గారి పేరు. సడన్ గా ఒక రోజు దాన్ని తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అన్నారు. మళ్ళీ వెళ్ళాను, సార్ ఏంటి సార్ ఇదంతా, మీరు ప్రజలు పనిచేయాలనే ఆతృతలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పారు, ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలి సార్ అని అడిగాను. ఒక వ్యవస్థ ఎలా నడిచిందంటే ఆ రోజుల్లో మీకు తెలియదే ఉంది, ఏదన్నా ఊళ్ళో సమస్య వస్తే మినిస్టర్కి అధికారాలు లేవు, ఎమ్మెల్యే గారికి అధికారాలు లేవు, ప్రజా ప్రతినిధులకి అధికారం లేకుండా వాళ్ళు కూడా మరి అలా నిలబడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే అది పక్కన పెడదాం. నేను అప్పుడున్న సామంతులకి వక్ఫ్ ల్యాండ్స్ గురించి కోలంకషంగా చెప్పాను, ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది సార్, మీరు ప్రభుత్వం తరఫున ఏం చేయక్కర్లేదు, ఆ ఆదాయాన్ని మాకు పంచితే మా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసుకోవచ్చు అని చెప్పారు. దాని మీద దృష్టి పెట్టలేదు. నేను ఒక 5-6 సార్లు చెప్పుకుంటాను నాలుగులో. ఇటువంటి అంటే ప్రజలకి సంక్షేమానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ విషయాల్లో మరి ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది మాకు అనుమానం వచ్చింది. దాని పర్యవసానమే చివరికి ఎలా అయిపోయిందంటే ఒక విశాఖ నగరము ఒక భయానకమైన వాతావరణం సామాన్య ప్రజల్లో వచ్చింది. సామాన్య ప్రజలు, మిడిల్ క్లాస్ వీళ్ళందరూ దాని పర్యవసానంగా ఆ రోజు నేను మా పార్టీ ఓడిపోవడం జరిగింది. అయితే తర్వాత ముస్లిమ్స్ అందరూ చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించాను, చంద్రబాబు నాయుడు గారు లాగా నేను కూడా జీవిత చివరి మజిలీలో వచ్చాను. ఈ 40 ఏళ్లలో నాకు తోచిన విధంగా ఎమ్మెల్యేగా కూడా చైర్మన్గా మంచి కార్యక్రమాలు చేశారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ఈ చివరి మజిలీలో ఏదైతే మైనారిటీలకి ఇంకా ప్రజలకి నేను చేయగల కార్యక్రమాలు ఉన్నాయో పెద్దలందరూ సహకారం తీసుకొని ఫారూక్ గారు నేను నాతో మాట్లాడారు ఫోన్లో. వారు నెక్స్ట్ మంత్ వస్తా ఉన్నారు, మైనారిటీలకి ఏవైతే కార్యక్రమాలు జరగాలో అవన్నీ నేను చేయిస్తాను, ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని నేను రాబోతున్నాను, వచ్చినప్పుడు మీరందరూ కలవండి, ఒక మీటింగ్ పెట్టండి. ఈ లోపల నేను చెప్పాను, మరి ఎట్లా సార్, మేము వైసీపీలో అంత హ్యాపీగా లేను ఉన్నాననే కానీ నేనేం చేయలేకపోయాను, నేను కూడా పార్టీ మారదాం అనుకుంటున్నానని చెప్పాను. అది మీరు మారితే వెల్కమ్ అండి అని ఆయన కూడా చెప్పాడు. సరే మా పెద్దలు కూడా అదే అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈరోజు మీ ముందుకు వచ్చి మేము చెప్పేది ఏంటంటే మైనారిటీ వెల్ఫేర్ అంటే ఏవైతే భూములు అన్యాక్రాంతమై ఉన్నాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటి మీద సర్వే చేయించి మా భూములు వక్ఫ్ బోర్డుకి మళ్ళీ ఇప్పిస్తారని చెప్పే మాట మా ముస్లింలందరికీ హర్షం వ్యక్తం పరుస్తున్నాం. అదే కాకుండా హజ్కి వెళ్ళాలంటే ₹1,00,000 మళ్ళీ ఆయన ఇస్తానన్నారు. తర్వాత పేద పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే గత ప్రభుత్వంలో 10th క్లాస్ పాస్ అవ్వాలని పెట్టారు. అసలే ముస్లింలు పేదలు, అందులో చదువు కూడా చాలా తక్కువ. 10th క్లాస్ పాస్ అవ్వాలనేప్పటికీ చాలా తక్కువ మందికి ఆ ఫలాలు తగ్గి అవి కూడా చెప్తే మేము ఏం చేస్తామయ్యా, ఆయన ఒక మంచి కార్యక్రమం చేయాలని పెట్టాడు. సరే నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించే పరిస్థితి నాకు లేదు, ఇప్పుడు చేయలేదు. గత ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు ఈయన వచ్చిన